A warm welcome to Mom Penguin, a platform where we celebrate women, motherhood, women entrepreneurship, and patience series. And I'm very happy to welcome our first guest, Veda, and she runs a millet-based healthy food alternative business. And Veda, welcome to interview. I'm really happy to have you in interview. Thank you so much, Rajpriya. Thanks for welcoming me here and introducing me here. It's my pleasure to come. Okay. Veda, I know something about you. ఇప్పుడు ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ హూస్ వేద వాట్ షీఈస్ డూయింగ్ చెప్పండి. ఓకే. వేద నాది ఫుల్ నేమ్ వేదవతి పుల్గిల. యాక్చువల్‌గా నేను హెచ్ఆర్‌గా వర్క్ చేశాననమాట. హెచ్ఆర్ కన్సల్టెంట్ టర్న్డ్ ఇంటూ ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. బేసిక్‌గా వచ్చేసి నాది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎడ్యుకేషన్ అది కంప్లీట్ చేసుకొని ఎంబీఏ చేశాక హెచ్ఆర్‌గా స్టార్ట్ చేశాను. ఫస్ట్ రిక్రూటర్‌గా స్టార్ట్ అయ్యి తర్వాత ఎక్కువగా వచ్చేసి మన యూఎస్ బేస్డ్ ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేశాను నేను. సో, లాస్ట్ నేను 2020 మార్చ్‌లో నుంచి రిలీవ్ అయ్యాను. యాక్చువల్‌గా అప్పుడేంటంటే మా మదర్ ఇన్ లాకి కొద్దిగా హెల్త్ బాలేకపోతే తనకి సపోర్ట్ చేయడం కోసం నేను సర్వ్ చేసేసరికి ఇంక అప్పటికి కరోనా ఎండ్ అవ్వలేదు. సో, ఓకే. ఏదైనా కొంచెం తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న జాబ్ చూసుకుందాము అని చెప్పేసి రిజైన్ చేశాను. ఇంకా నేను రిలీవ్ అయ్యేసరికి మనకి ఇండియాలో కూడా కరోనా వచ్చేసి అప్పుడంతా జాబ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. సో, నేనింక వేరే ఆల్టర్‌నేట్ జాబ్ ఏం చూసుకోలేకపోయాను. సో, అత్తగారు తర్వాత కొద్ది రోజుల తర్వాత పాస్డ్ అవే అయిపోయారు. సెప్టెంబర్ 2020లో. తర్వాత ఇంకా కరోనా మూవ్‌మెంట్ అలాగే ఉండి అండ్ నా ప్రిఫర్డ్ లొకేషన్ వరంగల్. ఇక్కడ మేము వరంగల్ బేస్డ్ అవుట్. అంతకుముందు నేను చేసిన కంపెనీకి నేను లాంగ్ రన్‌లో వర్క్ చేశాను గాబట్టి, సో, దే నో మై వర్క్ కాబట్టి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో, మళ్ళీ ఇక్కడ వరంగల్‌లో నాకు ఆ రేంజ్ లెవెల్ ఆఫ్ సాలరీ కానీ, రూల్స్ రెస్పెక్ట్ ఇట్లాంటిది ఏమి నాకు పెద్ద ఆప్షన్స్ అనిపించలేదు. సో, నేను ఏం జాబ్ టేకప్ చేయలేదు. తర్వాత యూట్యూబ్ అలా స్టార్ట్ చేశాను. కొంచెం గ్యాప్ తీసుకున్నాను. యూట్యూబ్ గూడా బోర్ కొట్టింది. తర్వాత మేము ఇంట్లో చేసుకునే డ్రింక్ మిక్సెస్ తోనే హెల్తీగా, ఎనర్జీఫుల్‌గా ఉండడానికి మా హస్బెండ్ వచ్చేసి జ్యుడిషియరీలో వర్క్ చేస్తారనమాట. తను సో, చాలా స్ట్రెస్‌ఫుల్ జాబ్. సో, తనకి రిలీవింగ్‌గా ఉండడం కోసం ఈ బాదం మిల్క్ మిక్స్, ప్రోటీన్ మిల్క్ మిక్స్ తయారు చేసుకునేదాన్ని ఇంట్లో నేను. సో, అది ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర తీసుకున్నాను రెసిపీస్ నేను యాక్చువల్‌గా. సో, వాటినే ఎందుకు సేల్ చేయకూడదు అనే ఒక థాట్‌తోని సో, బ్యాంగిల్ హ్యాండ్స్ అనేది స్టార్ట్ పెట్టుకొని దెర్ ఆర్ సో చేస్తున్నాను. మెనీ బిజినెస్ కదా, మీరు ఎందుకు యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఫుడ్ బిజినెస్? దట్ టు మీది చాలా హెల్దీ ఫుడ్స్ కదా, సో వై యూ హ్మ్. పర్టికులర్లీ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్? అయితే చెప్పా గదా! మా హస్బెండ్ కోసమని స్టార్ట్ చేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో, తనకేంటంటే గ్రాడ్యుయల్‌గా తనకే అర్థమైపోయింది. చాలా స్ట్రెస్ రిలీవింగ్‌గా ఉంటుంది. ఇది తాగుతుంటే డైలీ నైట్ పడుకునే ముందు ఇచ్చేదాన్ననమాట. సో, ఏంటంటే మార్నింగ్ లేవగానే తనకి టీ కంపల్సరీ పడాలి. సో, ఆల్టర్‌నేట్ లేదు. సో, ఏదో ఒక డేలో ఇవ్వాలి అనేది చూసుకొని ఏం చేశాను నైట్ పడుకునే ముందు రాగానే మళ్ళీ కాఫీ అంటాడు. ఎందుకంటే నాకు హెడేక్ వస్తుంది. కాఫీ కావాలి. సో, బెటర్ ఆప్షన్ నాకు ఇట్లా అయితే మా మీదే మేము ఎక్స్‌పెరిమెంట్ జేసుకున్నాక మాకు రిజల్ట్ మంచిగా అనిపిచ్చి, సో, తను నాకు స్ట్రెస్ లెవెల్స్‌లో రిడక్షన్ కనిపిస్తుంది. సో, స్ట్రెస్ రిలీవింగ్‌గా ఉంటున్నాను అని తను చెప్పారు. తను చెప్పాకే సో, ఎందుకు ఇలాంటిది ఇంకొకరికి ఇవ్వకూడదు అనిపిచ్చిందనమాట. సో, అట్లా యాక్చువల్‌గా ఇట్లా అప్పుడు వాకింగెళ్తూ స్ట్రీట్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం గదా! వాళ్ళు కొంతమంది సరే ట్రై చేద్దాము అంటే మా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవడం అట్లా స్టార్ట్ అయిందనమాట. సో, మనకిక్కడ ఎక్కడైనా జంక్ ఎక్కడైనా దొరుకుతది. మనకి ఈజీగా, క్విక్‌గా అయిపోయేది రెడీ టు ఈట్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. మనకి హోమ్‌లీగా ప్లస్ ఒక హెల్తీ ఆప్షన్స్ తోని ఉండేది తక్కువ కదా! సో, నాకిక్కడేంటంటే ఎక్కువ ఒక బిజినెస్‌ని మాస్ ప్రొడక్షన్ చేస్తే ఎక్కువ రన్నింగ్ ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. సో, నాకు అట్లా వెళ్ళాలని లేదు. నా ఆక్యుపెన్సీ వరకు చేసుకోవాలనిపిచ్చింది. సో, అందుకని హెల్తీవి తీసుకుంటే కొంతమందే తీసుకుంటారు. ఎక్కువ తీసుకోరు. సో, అయినా కూడా నా ఆక్యుపెన్సీ వరకు నేను ఒకరికి మంచి ఫుడ్ ఇచ్చాను.
అనే హ్యాపీనెస్ నాకు కూడా యాడ్ అవుతది. సో, అందుకని చెప్పేసి నాకు అంత ఫుల్ మనీయే కావాలి అనుకుంటే నేనేదైనా జాబ్ టేకప్ చేసుకో ఇప్పటికి కూడా. ఎందుకంటే నేనొక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ హెచ్ఆర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను కాబట్టి, సో, ఈవెన్ నా ప్రీవియస్ ఎంప్లాయర్‌కి నేను వెళ్ళినా కూడా నాకు జాబ్ వచ్చేస్తుంది. సో, అట్లా కాకుండా ఎక్కువ ఇంకా స్ట్రెస్ ఒద్దు ఇప్పుడు. చాలు ఒక స్టేజ్‌కొచ్చాము, ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంట్లో ఉంచి నాకు వరంగల్ లొకేషన్ నుంచి కావాలి. సో, హెల్తీ ఫుడ్ అనేది కోరుకుంటున్నా. ఇది నేనేదో ప్లాన్ చేయలేదు సడెన్‌గా. సో, అలా అలా అది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్‌లో ఎవాల్యుయేట్ అయిపోయి, తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకునిందనమాట ఇది మీ యాక్చువల్‌గా. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి? ఐ మీన్ వాట్స్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్? మీరు ఫస్ట్ కస్టమర్ ఎవరు? యూ షుడ్ హ్యావ్ అ స్టోరీ కదా! మీ ఆ! ఇంట్రెస్టింగ్ స్టోరీ హ్మ్. హ్మ్. ఏమన్నా దాన్ని పెట్టి ఉంటే చెప్పండి. యాక్చువల్‌గా ఇది నేను ఫస్ట్ ప్రొడక్ట్ చేసుకుందంటే కేసర్ బాదం మిక్స్. మా హస్బెండ్ కోసమే చేసింది. సో, తర్వాత లేటర్ ఆన్ అరే! మల్టిపుల్‌గా ఎందుకు చేసుకోకూడదు అని మళ్ళీ ఆహ్, మల్టిపుల్ నట్స్ అండ్ సీడ్స్‌తో కలిపి ప్రోటీన్ మిక్స్ అని చేశాను. ప్రోటీన్ యాక్చువల్‌గా జనరల్‌గా మనకు బయట దొరికే వే ప్రోటీన్, ప్యాకింగ్స్‌లో వచ్చే వాళ్ళు పెద్ద ప్రాసెస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇట్ యాక్చువల్లీ నా ప్రోటీన్ మిక్సెస్ ఏంటంటే కంప్లీట్‌గా డ్రై ఫ్రూట్ నట్ బేస్డ్ అన్నమాట. ఓకే. సో, మనము ఎక్కువ ప్రాసెస్ చేయలే. ఎక్కువ ప్రాసెస్ చేస్తే ఏ ఫుడ్ అయినా గాని వెదర్ ఇట్ ఎక్స్‌పోజర్ టు హీట్, ఆహ్, డ్రై రోస్ట్ వాటెవర్, ఆయిల్ రోస్ట్, ఘీ రోస్ట్ ఏది చేసినా కూడా అదంతా కూడా దాన్ని కూడా ప్రాసెసింగే అంటారు. సో, ఎక్కువ ప్రాసెసింగ్‌లో మనకి విటమిన్స్ అనేవి దాని న్యూట్రియంట్ వాల్యూ అనేది తగ్గిపోతది ఎక్కడైనా కూడా. సో, వాళ్ళు మెషినరీతో చేసేవి అలా బయట ప్యాకెట్స్ ఉంటాయి. వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైనింగ్ కోసము, మళ్ళా ప్యాకేజింగ్ కోసం ఇంకేవైనా ఇప్పుడు మనకి రీసెంట్ థింగ్స్‌లో చూసినా కూడా ప్యాకెట్‌లో ఉన్న పౌడర్ చెడిపోకుండా ఉండడం కోసం నైట్రోజన్ గ్యాస్ నింపి ఫిల్ చేస్తారు ఏదైనా. మనం అనుకుంటాం లేస్ ఇంత గాలి ఉంది 10 చిప్స్ కోసము. ఆ గాలి అంతా ఉత్తి గాలి కాదు నైట్రోజన్. సో, అట్లా నింపేసి వస్తా ఉంటారు గదా! సో, నేను ఈ హెల్తీ కాన్సెప్ట్ ఇది డిజైన్ చేసుకున్నాక ఫస్ట్ నేను ఫేస్‌బుక్‌లోనే ఒక గ్రూప్ ఉందన్నమాట. ఫుడ్ రిలేటెడ్ గ్రూప్. సో, ఇప్పుడు అందులో నేను లేను. కొన్ని ఇష్యూస్ గూడా జరిగాయి. బిజినెస్‌లో ఎంటర్ అవుతుంటేనే పాజిటివ్‌తో పాటు నెగెటివ్స్, ముళ్ళు, అడ్డంకులు, ఎత్తంపులు అన్నీ కూడా తగులుకుంటూనే వచ్చానన్నమాట. సో, ఆ గ్రూప్‌లోనే ఫస్ట్ నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ కస్టమర్‌ని ఇచ్చింది కూడా ఆ గ్రూపే అన్నమాట. సో, నేను ఫస్ట్ ఔట్ సైడ్ సేల్ చేసింది కూడా కేసర్ బాదం మిక్సే. ఓహ్! నైస్. సో, నేనేదైతే కాన్సెప్ట్ అనుకున్నానో, నా ప్రతి ప్రమోషనల్ పోస్ట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేదన్నమాట. ప్రిజర్వేటివ్స్ ఉండవు. మీ ఆర్డర్ మీదనే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేస్తాను. సో, నేచురల్‌లాగా బయట ఉండే వాటికి ప్లస్ నేను చేసే ప్రొడక్ట్స్‌కి సో, అప్పుడు కొత్తనే కాబట్టి నార్మల్ ప్యాకింగ్‌లో ఇచ్చేసేదాన్ననమాట అప్పట్లో. జనరల్‌గా మనకి బయట పాలిథీన్ దొరుకుతుంది కదా! హ్మ్. అవి ఒక కవర్ ప్యాకెట్ తెచ్చేసుకొని నార్మల్‌గా సీల్ చేసి అట్లా పంపించేసాను. సో, ఆ నార్మల్ ప్యాకింగ్‌తో స్టార్ట్ చేసి ఫస్ట్ కస్టమర్ ఆ గ్రూప్ నుంచే మొదటి కస్టమర్ అనే కాకుండా ఒక నలుగురు, ఐదుగురు కస్టమర్‌లు ఆ గ్రూప్ నుంచే వచ్చారనమాట. సో, తర్వాత నుంచి పెయిడ్ ప్రమోషన్ గూడా స్టార్ట్ చేశాను. హ్మ్. అండ్ మన మామ్ పెంగ్విన్స్‌లో అయితే వీక్లీ ట్వైస్ హ్యాపీగా ఫ్రీ ప్రమోషన్ చేసుకునేదాన్ని. సో, ఫస్ట్ అయితే ఇంకా బాదం మిక్స్, కేసర్ బాదం మిక్స్ మీరు ఫస్ట్ ప్రొడక్ట్. మీకొచ్చిన రివ్యూస్‌లోనే బెస్ట్ రివ్యూ ఈస్ సంథింగ్ యూ స్టిల్ రిమెంబర్ అంటే ఏ రివ్యూ చెప్తారు మీరు? సీతా బిందు గారని తను కూడా సేమ్ తనకి ఫీవర్ వచ్చిన త్వరగా రికవరీ అయ్యారనమాట. మీ డ్రింక్ మిక్స్ తను ప్రోటీన్ మిక్సే తీసుకున్నారు. యాక్చువల్‌గా నేను కేసర్ బాదంతో స్టార్ట్ చేసినా గూడా ఎక్కువ సేల్ వచ్చేసి ప్రోటీన్ మిక్సే ఉంటుంది. సో, రెగ్యులర్‌గా మీ ప్రోటీన్ మిక్స్ తీసుకోవడం వల్లనే నాకు చాలా ఇమ్యూనిటీ బూస్టప్ లాగా ఉంది. స్ట్రెంత్ పెరిగింది. ఫీవర్ వచ్చినా కూడా నేను చాలా తొందరగా రికవరీ అయ్యాను అని తనంతట తానే చెప్పారనమాట. సో, నాకది చాలా ఓవర్‌వెల్మింగ్ అనిపిచ్చింది. అరె! నిజంగా వేరే వాళ్ళకి ఇంత హెల్ప్ అవుతోందా? నేను ఏదో అనుకోని ఏదో సింపుల్‌గా అలా స్టార్ట్ చేసింది అని. అట్లా. ఇంకొకటి ఏంటంటే కిడ్స్ రెగ్యులర్‌గా పాలు తాగరు. మీ పౌడర్ కలిపాక పిల్లలు ఇంట్రెస్టింగ్‌గా పాలు తాగుతున్నారని మామ్స్ చెప్పడము.
అండ్ ఇంకొకటేంటంటే ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ కూడా యాడ్ అయ్యారనమాట నా ప్రొడక్ట్స్ తీసుకోవడం కోసం. క్యాన్సర్ పేషెంట్స్ కూడా డాక్టర్ చెప్పిన ప్రిస్క్రైబ్డ్ పౌడర్‌తో పాటు మీది గూడా తీసుకుంటున్నాం అని స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు క్యాన్సర్ పేషెంట్స్. సో, నాకు ఈ 3 థింగ్స్ బాగా అనిపిస్తాయి. పిల్లలకి ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. లేడీస్‌కి వాళ్ళ స్ట్రెంగ్త్‌ని గెయిన్ చేసుకోవడం కోసము ఉంది. క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటున్నారంటే, నేనైతే ఐయామ్ సో మచ్ బ్లెస్డ్ అనిపిస్తది. ఈ 3 టైప్స్ ఆఫ్ యాంగిల్స్‌లో చూసుకుంటే. సమ్ థింగ్స్ ఆర్ మోర్ దెన్ మనీ కదా మీకు? అవును. ఆ ద సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ విచ్ కోసమే ఇట్ గదా! గివ్స్ ఇస్ మోర్ దెన్ మనీ కదా! అవును. సో, ఇప్పుడు ఎన్ని హ్మ్. ప్రొడక్ట్స్ ఉంది మీతో? మీన్ యూ స్టార్టెడ్ విత్ 1 బట్ నౌ హౌ మెనీ ప్రొడక్ట్స్ డు యూ హావ్? ఒకటితో స్టార్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా ఇంకొకటి యాడ్ చేశాను. సో, కస్టమర్స్ గ్రాడ్యుయల్‌గా అడుగుతున్న కొద్దీ కస్టమైజ్ చేస్తూ వస్తున్నాననమాట యాక్చువల్‌గా. ఇది నేను 3 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. తర్వాత కస్టమర్స్ ఇంటరాక్షన్ అది చూసేసి మా హస్బెండ్ జ్యుడిషియరీ కాబట్టి నువ్వు ఏదైనా కరెక్ట్ మేనర్‌లో ఉండాలి అని జెప్పేసి తను ఫుడ్ లైసెన్స్ కూడా తీపిచ్చేసారనమాట. సో, ఎగ్జాక్ట్‌గా 2 ½ ఇయర్స్ అయితుంది ఇప్పుడు నేను ఫుడ్ లైసెన్స్ తీసుకొని. 2 ప్రొడక్ట్స్ తర్వాత థర్డ్ ప్రొడక్ట్ చాక్లేట్ ప్రోటీన్‌లో అడిగారనమాట. పిల్లలకి చాక్లేట్ అంటే ఇంట్రెస్ట్ ఉందని. కస్టమర్స్ అడుగుతుంటేనే నేను యాడ్ చేశాను. నేను చెప్తున్నాను గదా! నేను ఈ బిజినెస్ కానీ, టైటిల్ కానీ ఏది గూడా ప్లాన్ చేసుకోలేదు. అది గో విత్ ద ఫ్లో అంటారు కదా! లేదంటే అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం అంటారు. అట్లా ప్రతీది ఆపర్చునిటీయే నన్ను పిలుచుకుంటూ ఎళ్ళిపోయింది. సో, హ్మ్. అట్లా అన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చాక్లేట్ ప్రోటీన్ అడగగానే సరే చాక్లేట్ అంటే ఎలా? అని మళ్ళీ నేను ఇంట్లో ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకోవడం, నేను తాగి చూడడం. అట్లా మంచి క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్‌తోనే కోకోవా ప్రొడక్ట్ మిక్స్ చేసి చూసి అట్లా తీసుకోవడం. అండ్ ఇంకొకటేంటంటే ఎవ్వరైనా కూడా పిల్లలకి మేము స్వీట్‌నెస్ ఎక్కువ పెట్టము. తక్కువ స్వీట్‌నర్‌తో కావాలి అట్లా. సో, అది కూడా నేను చాలా మైల్డ్‌గా స్వీట్ కలపడము. స్వీటనర్ ఆప్షన్స్ అంటే ఇట్ కుడ్ బి బ్రౌన్ షుగర్ ఆర్ డేట్స్ పౌడర్ మిశ్రీ అంటే పటిక హ్మ్. బెల్లం కలకండ అట్లా అంటారు కదా! అది దాగా మిశ్రీ అంటారు. ఆ మిశ్రీలు కలపడం. కొంతమందికి మాకు రెగ్యులర్ షుగరే చాలు అన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ షుగర్‌తో. సో, కాకపోతే నేనేసేది తక్కువేస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే మా హస్బెండ్ మంచి గుడ్ లెవెల్ స్వీటనర్ తాగుతారు. కాఫీ గాని, టీ కానీ. నేనంటే మైల్డ్‌గా తాగుతాననమాట. సో, ఆ మైల్డ్‌నెస్ అనేది చూసుకుంటే కొంతమంది కస్టమర్స్‌కి ఏంటంటే, "మీ స్వీట్‌నెస్ సరిపోలేదండి" అంటారు వాళ్ళు. అని చెప్పి మేము మళ్ళీ హ్మ్. ఇంకొక స్పూన్ వేసుకున్నామంటారు. సో, అందరికి ఇప్పుడు కావాలి అంటే ఒక స్పూన్ కలుపుకోవచ్చు. కాపోతే తగ్గించుకోలేరు కదా! తగ్గించి. హ్మ్. అందుకని చెప్పేసి నేను మినిమల్ లెవెల్‌లోనే పెడతా. కొంతమందేమో అస్సలు స్వీట్‌నర్ వద్దు అంటే వాళ్ళ కోసం జీరో స్వీట్‌నర్ ఇంట్రొడ్యూస్ సో, చేశాం. మీది ఇట్స్ మోర్ మేము లైక్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ లాంటివి కదా! సో, తర్వాత షుగర్ కావాలి అంటే రాగి యూ విల్ యాడ్ ఇన్ షుగర్. లేకపోతే బ్రౌన్ హ్మ్. షుగర్ ఓకే అంటే మీరు బ్రౌన్ షుగర్‌తో ఉంటది. ఇట్ ఇస్ మోర్ లైక్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్. ఓకే. నెక్స్ట్ రాగి జావా గూడా అలాగే ఒక కస్టమర్ అదే క్యాన్సర్ పేషెంట్ కోసము తీసుకునేది. మేమట్లా పాలల్లో ఒద్దు మాకు అనుకునే వాళ్ళ కోసం. అట్లా మీరు ఒక ఇది చెప్పండి రాగితో ట్రై చేస్తారా అని చెప్పి తనిక్కడ లోకల్ వరంగల్ కస్టమరే అన్నమాట. హ్మ్. వాళ్ళ బాబాయ్ గారు క్యాన్సర్ పేషెంట్ అంటే వాళ్ళ కోసం అడిగారన్నమాట. సో, వాళ్ళ కోసం రాగి ప్రోటీన్ ఇంట్రొడ్యూస్ చేయటం. కొంతమంది స్ప్రౌటెడ్ రాగి అడిగారు. రీసెంట్‌గా స్ప్రౌటెడ్ రాగి ప్రోటీన్ నైస్. ఇంట్రొడ్యూస్ చేశానన్నమాట. సో, హ్మ్. ఇట్స్ ఆల్ లైక్ ఎవరెవరు ఏం అడుగుతున్నారు అనే దాన్ని బట్టి నా దగ్గర ఉన్నయి లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. సో, ఇది చిన్న చిన్నగా జరుగుతూ ఉంటే ఇప్పుడు షిప్పింగ్ చార్జెస్ హాఫ్ కేజీకి అయినా కూడా 1 కేజీ చార్జెస్ వేస్తారు డీటీడీసీ వాళ్ళు. సో, మీరు ఇంకా వేరే ఏమైనా ప్రొడక్ట్స్ పెట్టొచ్చు కదా! సైమల్టేనియస్‌గా తీసుకుంటాము. అంటే పికిల్స్ యాడ్ చేయడము. సో, కొద్దిగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎక్కువ నట్స్ బేస్డ్ తోనే నా అరౌండ్ అన్ని థింగ్స్ అనేవి జరిగాయి. మిల్లెట్ బేస్డ్ యాడ్ చేయటము, మల్టీ న్యూట్రి మిక్స్ అని. సో, ఇది మల్టీ న్యూట్రి మిక్స్ గాని, మల్టీగ్రెయిన్ ఫ్లోర్ కానీ ఇవన్నీ కస్టమర్ చాయిస్ మీదనే. ఆళ్ళు అడగటము నాకు పాసిబుల్ ఉందా? ఇది నేను చేయగలుగుతానా? అని చూసుకొని చేయటం. సో, నా మెను అంతా మోస్ట్‌లీ అట్లాగే డిజైన్ అయిపోయింది. కస్టమర్ షేప్డ్ మెను కదా మీది? హ్మ్. యెస్. ఓకే. ఇప్పుడు హౌ మెనీ పీపుల్ వర్క్ విత్ యూ? మీతో ఎవరున్నారు? యూ నో హౌ ఇట్ గోస్? మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు మీ బిజినెస్‌లో? హూ ఇస్ యువర్ బిగ్గెస్ట్ సపోర్ట్? బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే నాకు నేనే అని చెప్పుకోవాలి.
ఎందుకంటే ఇదంతా ప్లాన్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, ప్రమోషన్ చేసుకోవడం అండ్ ఎండ్ టు ఎండ్ ప్రిపరేషన్, ప్యాకింగ్ అంతా నేనే చేసుకుంటాను. ఇంగ్రీడియెంట్ కొనడం దగ్గర నుంచి నేనే డెసిషన్ తీసుకుంటాను. మా హస్బెండ్ అంటే నాకు ఎస్కార్ట్ లాగా వస్తారనమాట. సో, నేను అక్కడికెళ్దాం, కొనుక్కుందాం అంటే సో, నాతో వస్తారు, పర్చేస్ చేస్తారు. ఇప్పుడు బాక్సెస్ కూడా కావాలి అనుకున్నప్పుడు నేను ఎక్కడ దొరుకుతాయి ఇవి అనేది గూగుల్ చేసుకోవడం లాంటివి, బాక్స్ కస్టమైజేషన్ చేయించుకోవడం. తినేనంటే నాతో వస్తూ ఉంటారు. సో, నేను పలానా ఐటెమ్ తీసుకురండి, లేదంటే 1 కేజీ హ్మ్, గోధుమ పిండి, లేదంటే గోధుమ పిండి, గోధుమలు కానీ, రాగులు కానీ, పిండ్లు పట్టించుకోవడానికి. సో, ఇది లిస్ట్ చెప్తే లిస్ట్ తీసుకురావడం. డ్రై ఫ్రూట్ పర్చేస్‌కైతే నేనే డైరెక్ట్‌గా వెళ్తాను. నార్మల్‌గా చిన్న చిన్న ఐటెమ్స్ అంటే ఈయనకు తెలుస్తుంటాయి క్వాలిటీస్ కాబట్టి ఈయనను పంపించడం అట్లా. అండ్ పికిల్స్ అట్లాంటి వాటికొచ్చేసరికి ప్యూర్‌లీ మా మదర్ హెల్ప్ తీసుకుంటా నేను. ఎందుకంటే కొంచెం వాళ్ళవైతే కరెక్ట్‌గా ఉంటాయి. నేనిప్పుడిప్పుడు నేర్చుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ నేర్చేసుకున్నాను పికిల్స్. ఇంగ్రీడియెంట్స్ ఎట్లా వేసుకోవడము. వాళ్ళ అమ్మ ఏంటంటే మెజర్‌మెంట్స్ లేకుండానే డైరెక్ట్‌గా వాళ్ళు అందాద అప్రాక్సిమేట్ అని వేసేస్తూ ఉంటారు గదా! చేతులతో. తను అలా ఎక్స్‌పర్ట్. సో, తన నుంచి చూసి లాస్ట్ సమ్మర్‌లో నేను ప్రాక్టీస్ చేసి నేను చేసుకున్నాను. మా ఫాదర్ ఉన్నంత వరకి మా ఫాదర్ కూడా నాకు వర్క్‌లో హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకొకటి ఇవి మన బార్స్ చేసుకుంటాం గదా! పీనట్ చిక్కీ, పీనట్ జాగరీ చిక్కీ, సెసమే చిక్కీ అవన్నీ కూడా మదర్ చేస్తారనమాట. సో, నేను సపోర్టివ్ వర్క్. మేజర్ వర్క్స్ పికిల్స్ అండ్ చిక్కీస్‌లో మా మదర్. నేను సపోర్టివ్ అనమాట. రిమైనింగ్ అంతా నేనే చూసుకోవడం. ఇదంతా వీడియో మేకింగ్ గాని, నా ప్రమోషన్స్ కానీ, సో, ఎక్కువ ఐ కెన్ సే నేను 90% వన్ సోషల్ ఉమెన్ మీడియా మార్కెటర్ మీరే, ప్రొడక్షన్ యూనిట్ హ్మ్. మీరే కదా, ఆల్ ఇన్ ఆల్. అదే. వన్ ఉమెన్ షో లాగా రన్ అవుతుంది ప్రస్తుతానికి. అండ్ ఇంకొకటి వేరే వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అనుకుంటే, ఈ కొంచెం కన్సర్న్స్ ఎక్కువగా ఉంటాయి. నాకు ఉన్న కస్టమర్ థింగ్‌కి వాళ్ళకి ఎక్కడ కూడా అదేంది అది ప్రొడక్ట్ బాలేదు అన్న కన్సర్న్ రాకూడదు అని నేనే చూసుకోవడం. ఎందుకంటే వర్కర్స్‌ని పెట్టుకున్నాం అనుకోండి, మన సూపర్విజన్ వరకే ఉంటుంది. కానీ ఇక్కడ చూసేటప్పుడు ఇంకో దగ్గర వాళ్ళెలా చేస్తున్నారో మనకి తెలీదు. సో, అందుకని చెప్పేసి నేను ఎక్కువ మాస్ సేల్ అనేది అందుకే పెట్టుకోలేదు నేను. ఆహ్, కొ ఉంటారు వాళ్ళకి చెప్తాం ఎంతైనా హెయిర్ క్యాప్ పెట్టుకోండమ్మా, గ్లౌజ్ ఏసుకోండి, చెయ్యొద్దు, నీట్‌గా రావాలి ఇవన్నీ చెప్తాం. కానీ ఏదైనా చెయ్యొచ్చు. ఇట్లా గోక్కొని కూడా మళ్ళీ లడ్డు చేస్తే ఎట్టగుంటది కదా! అట్లని చెప్పేసి అండ్ ఇంకొకటేంటంటే, ఈ ప్రోటీన్ మిక్సెస్, బాదం మిక్సెస్ అవి ఫార్ములా నాదే కాబట్టి, నేను తీసుకున్నవి కాబట్టి, నా నేను అవి షేర్ అయిపోతాయి వాటికి. సో, అందుకని వాటినైతే ఇంకొకరికిచ్చే ఛాన్సే లేదు. హైజినిటీ కన్సర్న్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వర్కర్స్‌ని కొన్ని సార్లు పెట్టుకుంటాను. ఇప్పుడు మిరపకాయలు ఒలిచేటప్పుడు నేను డేట్స్ పౌడర్ తీసుకుంటాను. డేట్స్ కట్ చేస్తారు కదా! దానికి అట్లా వర్కర్‌ని పెట్టుకుంటాను. సీడ్ తీయాలి కాబట్టి డ్రై డేట్స్. సో, దాన్ని కొట్టడం కోసం. వాళ్ళేంటంటే ముచ్చట్లు పెట్టుకుంటూ జేసేస్తారు. ఇంకొక ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఏ థాట్స్‌తో అయితే ఏ ఫుడ్‌ని ప్రిపేర్ చేస్తామో, ఆ థాట్స్, ఆ ఇంటెన్షన్ ఆ ఫుడ్‌తో వెళ్ళి, ఆ ఫుడ్ తిన్న వాళ్ళకి అది రీచ్ అవుతది. మనకు అట్లా స్టోరీస్ కూడా ఉన్నాయి. ఒక ముని నాకు కూడా చెప్పారు. ఒకరింటికి భోజనానికి వెళ్తే ఏదో చెంబుని దొంగతనం జేసేస్తారు ఆ థాట్స్. సో, ఆ ఇన్‌ఫ్లూయన్స్ అనేది ఉంటుంది కాబట్టి, సో, నేను ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తూ ఉంటానో జనరల్‌గా ఇంతకు ముందయినా కూడా వంట చేసేటప్పుడు నాకు తెలిసిన శ్లోకాలు చాంట్ చేస్తూ, ఒక రకం అది తినే వాళ్ళకి బాగా నచ్చాలి అని ఎంతైతే ప్రేమగా నా హస్బెండ్‌కి, మా ఇంట్లో వాళ్ళకి వండి పెడతానో, సేమ్ అదే ప్రాసెస్. ఎందుకంటే అది నాకు హాబిచ్యుయేట్ అయిపోయింది. కొత్తగా నేనిప్పుడు అది వేరే వాళ్ళకి కదా! ఏదో చేసేద్దాంలే అట్లా రాదు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి వంట దగ్గరికెళ్ళగానే నా అదే ఆటోమేటిక్‌గా మైండ్‌లో ఆహ్, ఆహ్, చాంటింగ్స్ రిపీట్ అయిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి గదా! సో, అది కంటిన్యూ అవుతూ ఉంటే అది కూడా నాకదే అనిపిస్తది. సో, ఆ దేవుడి బ్లెస్సింగ్ కూడా వాళ్ళకి వెళ్తుంది నా వాటిల్లో అని జెప్పేసి నాకు ఆ ఫీలింగ్. సో, అందుకని చెప్పేసి నేనే ఎక్కువ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఓకే. ఇప్పుడు నేను 3 ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని రివైండ్ చేసి తీసుకెళ్తాం. సపోజ్ మీరు చేసిన మిస్టేక్‌లో 1 మిస్టేక్ అవాయిడ్ చేయాలి అంటే, ఏ మిస్టేక్ అవాయిడ్ చేస్తారు మీరు?
బిజినెస్ సైడ్. బిజినెస్ సైడ్. మిస్టేక్ అంటే ఫస్ట్‌లో నేను కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను కుకీస్ చేయటంలో. సో, కొంతమంది అందులో హెల్పర్‌ని తీసుకొని చేయటం జరిగింది. సో, అప్పుడు కొన్ని ఫ్లాప్ అయ్యాయన్నమాట. సో, అది జరగకుండా అప్పుడు ఒకరి కస్టమర్స్ కొద్దిగా అప్‌సెట్ అయ్యారు. సో, మళ్ళీ వాళ్ళకి నేను పే చేయగలిగింది పే చేశాను. అట్లా జరిగింది. అది నేను పెట్టుకోకుండా ఉండాల్సిందని ఇగ అప్పటినుంచి నేను అసలు వర్కర్ అనే టాపికే తీసుకోలేదు. సో, అది లెసన్ నేర్చేసుకున్నాను. అండ్ ఫస్ట్‌లో ఏంటంటే కస్టమర్‌కి ఎక్కువ కాస్ట్ పడొద్దు అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్‌తో పంపించేదాన్ననమాట. హ్మ్. సో, వాళ్ళేంటంటే అక్కడంతా వాళ్ళు బల్క్‌గా ఉంటది. సరిగ్గా వాళ్ళ అదేంటి ఇవన్నీ ప్లేసెస్ పార్సెల్స్ అన్నీ పెడతారు గదా! మరి అక్కడనా మరి ఏంటి ఎక్కడ మిస్టేక్ అని తెలీదు గానీ కొద్ది మందికి ఫుడ్ అదే బాక్సెస్ ఎలకలు కొరికేసి వెళ్ళేవన్నమాట. ఓకే. సో, అప్పుడు కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు, కొంతమంది అర్థం చేసుకోకుండా ఫైటింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో, జరుగుతాయి మిస్టేక్స్ జరగవని కాదు. సో, వాళ్ళకి కూడా నేను కంపెన్సేషన్ పే చేయటము అవన్నీ జరిగాయి. ఆ లెసన్స్ అన్నీ నేర్చుకోవడం దాని నుంచి నేర్చుకొని సరే మొత్తం లాస్ పెట్టుకునే బదులు కొంచెం పే చేసుకుంటే మనకి డిటీడీసీలో బాగా హ్మ్. వెళ్తుంది కదా! అని మళ్ళీ డిటీడీసీకి షిఫ్ట్ అవ్వడం. సో, అవన్నీ ఇంకా బెటర్ గైడెన్స్ ఉంటే మంచిగానే స్టార్ట్ చేసేదాన్ని అని అట్లా అనిపించింది. లాస్ట్ ఇయర్ ఇంకోటేంటంటే పోతుంది గదా! అన్న ఫ్లోలో అంతకుముందు ఇయర్ బాగా చేశాను మిర్చి పౌడర్ సేలు. సో, ఈ లాస్ట్ ఇయర్ అసలు చాలా అంటే చాలా ఒక 90% సేల్ అవ్వలేదు మిర్చి పౌడర్. అదొకటి నేను ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయానేమో. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా మంది హోమ్ బేస్డ్ వాళ్ళు వచ్చేసారన్నమాట. అందుకని నేను ఇంకా ఫుడ్‌లో ప్రిడిక్షన్ అనేది పెట్టుకోకుండా మనదేదైతే కాన్సెప్ట్ ఉందో ఫ్రెష్ ప్రిపరేషన్ అపాన్ ఆర్డర్ దానికే స్టిక్ అయ్యి ఉందామని నేర్చుకున్నానింకా. ముందే ఎక్కువ హ్యూజ్ పెట్టేసుకొని ఇంకా అవి లాస్‌లోకే కదా! మనం ఎంత పెట్టినా హ్మ్. కూడా మళ్ళీ ఒక కొంచెం పోయినా కూడా మనం చేసిన ఎఫర్ట్, కష్టము అన్నీ లాస్ అన్నట్టే. సో, ఇది ఫ్రెష్ ప్రిపరేషన్ అనే దానికే స్టిక్ అయిపోవాలి అనేది ఒకటి నేర్చేసుకున్నాను ఇప్పుడు లేటెస్ట్ లెసన్. నేను ఫుడ్ బిజినెస్‌కొస్తున్నాననుకోండి. వాట్ ఈస్ ద వన్ థింగ్ ఐ హ్మ్. షుడ్ లెర్న్ అండ్ కమ్? లేకపోతే తెలిసొచ్చుంటే ఐ మీన్ నేనేం అడుగుతున్నానంటే సినారియోస్ డిఫరెంట్ కదా! ఇప్పుడు నాకు చూడ్డానికి హ్మ్. వేరే సక్సెస్‌ఫుల్ విమెన్ బాగా ప్రాఫిట్ ఎర్న్ అవుతున్నారు. అంటే అది ఆ థాట్ హుహు. ప్రాసెస్‌తో నేనొస్తున్నాననుకోండి. వాట్ ఈస్ ద ట్రూ రియాలిటీ? ఆ! యాక్చువల్లీ ఈ ఫుడ్ బిజినెస్‌లోకి వచ్చే వాళ్ళని నేను చాలా మందిని ఇప్పుడు ఆన్‌లైన్ సేల్స్‌లో చూసాను నేను. ఏంటంటే కొంతమంది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌డ్ కూడా పోస్ట్ చేశారు. అంటే నేమ్స్ అలా కాదు కానీ ఒకళ్ళు వాళ్ళ స్కిల్ ఉండటం వేరు. ఇది ఒక ఐటెమ్‌ని చెఫ్‌లాగా ఆర్ మంచి కుక్‌లాగా వంట చేయటం వేరు. ద బిజినెస్‌కి రావటము, ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేయటం వేరు. సో, ఫస్ట్ మనమేంటంటే, ఏది చేసినా గూడా ఇంకొకటి చాలా మంది ఫస్ట్ టైమ్ కదా! సో, కస్టమర్స్ ఎక్కువొస్తారు. ఫ్రీబీస్ ఇద్దాము, లేదంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇద్దాము. సో, మనం ప్రాఫిట్ లేకుండా ఇద్దాము. ఇలాంటివి ఫస్ట్ ఆలోచిస్తారు. సో, అవన్నీ పెట్టుకోవద్దు. మీరు తక్కువిచ్చినప్పుడు మీ దగ్గరకొస్తారు. మళ్ళీ మీరు కాస్త రేట్ పెంచగానే నెక్స్ట్ ఇయర్ ఇంకొక కొత్త కొత్త బిజినెస్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఫ్రీనో లేకపోతే డిస్కౌంటో పెడతారు. అక్కడికెళ్ళిపోతారు. అంతేగాని మీ దగ్గరే ఉంటారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అక్కడేంటంటే మీ ఎఫర్ట్స్‌కి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదని అర్థం. సో, అది ఏంటంటే మీరు మీ మీ ఎఫర్ట్‌కి, మీ కష్టానికి లేబర్ వాల్యూ ఖచ్చితంగా వేసుకొని, మీరు ఎక్కువ చూసుకుంటారా? ప్రాఫిట్ తక్కువ చూసుకుంటారా? అది డిఫరెంట్. కానీ జీరో ప్రాఫిట్‌తో వెళ్ళడం అనేది అది పెద్ద ఫూలిష్‌నెస్. సో, హ్మ్. అది. అండ్ ఇంకొకటి మార్కెటింగ్‌ని ఫస్ట్ మనం అబ్జర్వ్ జేసుకోవాలి. ఆహ్, వేరే వాళ్ళకి డబ్బులిచ్చేసి, మార్కెటింగ్ జేసేసి ఇప్పుడు కొంతమంది పెయిడ్ ప్రమోషన్ అని చేసేసుకొని, ప్రొడక్ట్స్ పంపించేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళకేంటంటే కొంతమంది ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకొని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో, అట్లాంటివి మనకు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి అనేది కొంచెం మనము మార్కెటింగ్ మీద పెట్టినా కూడా అనలైజ్ చేసుకోవాలి. సో, ఎంతమంది మనకు సపోర్ట్ ఉన్నా గూడా, మన ఓన్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకొనే తర్వాత చేసుకోవాలి. అదే అందుకే నేను వంట పర్ఫెక్ట్‌గా చేయగలను. ఓకే. దట్స్ గుడ్. వంట పర్ఫెక్ట్ చేయడం మన ఇంటి వరకు ఓకే. వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్‌ని అబ్జర్వ్ చేయండి. అమ్మో! వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. ఎక్కువ గెయిన్ చేస్తున్నారు. అదొక్కటే కాదు మీ ఫోకస్ ఉండాల్సింది. వాళ్ళు ఏ విధంగా అడ్వర్టైజ్ చేస్తున్నారు?
వాళ్ళ అడ్వర్టైజ్‌లో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ అనేది రాగలుగుతుంది. ఇప్పుడు వేరే దగ్గర కూడా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో పికిల్స్ సేల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి రివ్యూస్ పెట్టేవాళ్ళు గూడా పెడుతున్నారు. సో, రివ్యూస్ ఎంత పాజిటివ్‌గా వస్తున్నాయి, రివ్యూస్ ఎంత నెగెటివ్‌గా వస్తున్నాయి అది మనం అట్లా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే, మన ప్రొడక్ట్ బయట క్లిక్ అవుతుందా లేదా? ఇంకొకటి నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. హ్మ్. అనా? సో, అది మనం ఆ నిష్ ప్రొడక్ట్ అనేది మనం ఇవ్వగలగాలి. అప్పుడే మనకి సేల్ ఎక్కువుంటుంది. ఇప్పుడు నేను ఎవ్రీడే అదేంటి ఆహ్, ఓహ్! మీల్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను అని అనుకుంటారు. మీల్ బాక్స్ అనేది ఒక డేలో ఒక హాఫ్ డేలో పాడయ్యే ప్రొడక్ట్. హ్మ్. సో, మీరు ఎంత వరకు దాన్ని పెట్టుకోగలగాలి? మీరు లాస్ ఎంత వరకు బేర్ చేసుకోగలరు? సో, దాన్ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ జేసుకోవడం. అండ్ మీ మార్కెటింగ్ కవరింగ్ ఏరియా మీరు ఎంతమందికి తెలుసు? మీరు ఎంతమందికి మీ టార్గెటెడ్ కస్టమర్‌ని మీరు రీచ్ అవుతున్నారా లేదా? అనేది గూడా అనలైజ్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో, కస్టమర్ ఈస్ కింగ్ అనేది గుర్తుపెట్టుకొని గూడా మనం ప్లాన్ జేసుకోవాలి. వుమెన్‌కి బిజినెస్ అనే కాదు, ఏదైనా ఒక ఎర్నింగ్ సోర్స్ అనేది చూసుకోవాలి. బిజినెస్ ఎందుకు అంటే తన ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో తన ప్రిఫర్డ్ చాయిసెస్‌తోని తను ఆహ్, ఎక్స్‌ప్లోర్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి ఉంటుంది. అదే జాబ్ అంటే మళ్ళీ ఒక టీమ్ లీడరో, మేనేజరో వాళ్ళ కస్టమైజేషన్‌తోని వాళ్ళకి లొంగి పని చేయడం అనేది ఉంటుంది. సో, అది చాయిస్. బట్ ఏదైనా ఒక ఎర్నింగ్ సోర్స్ ఒకటి పెట్టుకోవాలి. అండ్ బిజినెస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫైనాన్షియల్ నీడ్స్ అనేది మన ఎవ్వరి లైఫ్ స్టైల్‌లో అయినా గూడా ఇంకొంచెం ఫైనాన్స్ ఉంటే బావుండు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే బావుండు అనే థాట్ అనేది ఒకటుంటుంది. సో, దానికి సఫైస్ అవుతుంది. 99% వుమెన్‌కి ఇంట్లో పనులకి రికగ్నైజేషన్ ఉండదండి. మనం ఎంత చేసినా కూడా ఏదో ఒక పాయింట్‌లో ఇంట్లోనేగా నువ్వుండేది అన్నట్టు కూడా మాట్లాడే వాళ్ళుంటారు. సో, వేరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే బూస్టప్ అనేదొస్తది. యాక్చువల్‌గా ఇంట గెలిచి రచ్చ గెలవండి అంటారు గానీ, రచ్చ గెలిచాకే మనకి ఇంట్లో వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ఉంటది. వేరే వాళ్ళు పొగుడుతున్నారనుకోండి, ఒక రూ. 10 చేతిలో కనబడుతున్నాయనుకోండి, ఇంట్లో వాళ్ళు ట్రీట్ చేసే విధానం గూడా చేంజ్ అయిపోతది. అది. మళ్ళీ ఇంకొకటేంటంటే తన దగ్గర ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటది. తను సంపాదించుకున్న మనీ కాబట్టి. సో, అందుకోసం. మళ్ళీ తనకేంటంటే ఎంతసేపు 4 గోడల మధ్యే ఉండాలి అంటే, ఒక రకమైన క్రష్ అనేది నలిగిపోతూ ఉంటారనమాట ఎంతసేపు. కొంతమందికేంటంటే ఇంట్లో అన్నీ ఫ్లెక్సిబుల్‌గా ఉండి ఏమి పని పాట లేకుండా చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవల దాకా తీసుకెళ్తూ ఉంటారు. సో, మన మైండ్ అనేది ఎప్పుడైతే ఆక్యుపైడ్‌గా పెట్టుకుంటామో, మనం చిన్న థింగ్స్ మీద అసలు ఫోకస్ జేయం. అప్పుడు ఇంట్లో గొడవలు గూడా తగ్గిపోతాయి. అది గూడా మన మైండ్ ఆక్యుపెన్సీ కోసమైనా గూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్స్, రికగ్నైజేషన్, మన ఆక్యుపెన్సీ. ఈ మూడిటికి బాగా యూజ్ అవుతది బిజినెస్ అనేది. సో, ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోండి. మనీ ఎర్నింగ్ ఒకటే టార్గెట్ కాకుండా, మిగతావి వాటిని కూడా మీరు కన్సిడర్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే, ఎవ్రి వుమన్ విల్ బి హ్యాపీ. ఆ వుమన్ హ్యాపీ ఉంది అంటే ఆబ్వియస్‌లీ ఇల్లు గూడా ఫ్యామిలీ హ్యాపీగా హ్యాపీ. ఉంటది. ఓకే. ఇప్పుడు అది. నాకు క్వెషన్ అడగాలంటే, ఇప్పుడు బీసీ అలా ఉంటది గదా! టైమ్ పీరియడ్స్ హిస్టరీలో అలాంటివి ఇప్పుడు వేదాతో అడగాలి అంటే, బిఫోర్ బిజినెస్ వేద ఎలా ఉండింది? ఆఫ్టర్ బిజినెస్ వేద ఎలా ఉంది? బిఫోర్ బిజినెస్ ఏదా? ఆఫ్టర్ బిజినెస్ ఏదా? అంటే చెప్తున్నాను గదా! నేను ఒకరి కింద పని చేసి వాళ్ళకి ఒక 9 అవర్స్ కష్టపడిపోయి, స్ట్రెస్ ఔట్ అయిపోయి, సాటర్‌డే, సండే రాగానే ఇంట్లోవన్నీ అరేంజ్ చేసుకోవడం. ఒక రన్నింగ్ లాగా ఉండేదన్నమాట. సో, మనీ వైస్ చూసుకుంటే అది డిఫరెంట్. సో, మనీని పక్కకు పెట్టి మిగతాయి చూసుకుంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంది. నా చాయిస్‌కి తగ్గట్టు వర్క్ చేసుకునేలాగా ఉంది బిజినెస్ అనేది. అండ్ ఇంకొకటేంటంటే నేనింక లీవ్స్ పెట్టాలన్నా, నాకు ఎవరిని అడగాల్సిన పని లేదు. అదే చెప్తున్నా గదా! నా పర్సనల్ లైఫ్‌కి ప్రియారిటీ ఇచ్చుకుంటూ నేను ఒక మంచి ప్రొడక్ట్‌ని వేరే వాళ్ళకిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అప్రిషియేషన్ అనేది ఒక హ్యాపీనెస్‌ని నాకు బూస్టింగ్ అనేది ఇవ్వడం, రావడము. సో, అదైతే చాలా ఉంది. ఒక మెంటల్ పీస్ అనేదైతే ఉంది నాకు. హ్మ్. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే లేవు ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే. సో, నేను అందుకని ఇంకా జాబ్ వెనకాల పరిగెత్తాల్సిన అవసరం రాలేదు నాకు. కాకపోతే అదే ఒక హ్యాపీనెస్ అనేది అది చెప్పలేం. వాళ్ళు
కస్టమర్స్ ఇచ్చే ఆ ఫీల్ అనేది అప్రిషియేషన్. ఉంటుంది కదా! ఆ! మనశ్శాంతి, మనస్తృప్తి అంటుంటాం గదా! సో, అలా కంటిన్యూ అవుతుంది. నాకైతే ఇది బిజినెస్ కూడా అదే హ్యాపీ ఉంది. మా హస్బెండ్ గూడా అదే అంటాడు. "అప్పుడైతే ఎలా ఉండేదానివి, పరుగులు దానిలాగా ఇది, అది." ఈయనొచ్చే వరకి గూడా నా వర్క్ అవర్స్ ఇంకా కంటిన్యూ అవుతుండేవన్నమాట. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని. లాంగ్ రన్‌లో చేశాను గాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గూడా ఇచ్చేసారు వాళ్ళు నాకు. ఆయనొచ్చే వరకు కూడా ఇంకా వర్క్ అది అట్లనే ఉంటుండే. ఆయనతో మాట్లాడుతూ గూడా ఫోన్‌లో రిప్లైలు ఇచ్చుకోవడం. నాది బిగ్ రోల్ అన్నమాట. ఎట్లా మాకు ఆఫ్‌షోర్‌లో బెంగుళూరు అండ్ వడోదర ఉండేది. సో, వాటి ఆపరేషన్స్ ఎండ్ టు ఎండ్ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ కంప్లీట్‌గా చూసుకొని యూఎస్ బ్రాంచ్ దానికి ఎంప్లాయీ రిలేషన్స్ చూసేదాన్ననమాట. సో, వెండర్స్ అనేది ఏ టైమింగ్స్‌లో ఉంటారనేది వాళ్ళ టైం వరకు వర్క్ చేయటం. అండ్ ఇండియాలో వచ్చేసి డే షిఫ్ట్ ఒకటుండేది. నైట్ షిఫ్ట్ ఒకటి ఉండేది. సో, ఆ ఎంప్లాయీస్‌తోని. అదైతే నాకైతే ఒక 24/7 లాగా నిద్ర లేచాము అంటే అది ఫోన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని తెలియకుండా ఉండేదన్నమాట. పేరుకి అది వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ రూల్స్ మాత్రం నెవర్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగుండేదన్నమాట. ఓవర్ ద ఫోన్. సో, తను కూడా అప్పుడెంత మెస్సీగా ఉండేదాన్ని. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాం. నేను ఎప్పుడెప్పుడైనా కోపమొచ్చి నేను మళ్ళీ జాబ్‌కెళ్ళిపోతానంటే, "వద్దమ్మా నువ్వు ఇదే కంటిన్యూ ఇదే బావుంది నీకు" అంటారు. సో, ఒక హార్ట్‌ఫుల్ సాటిస్ఫాక్షన్‌తో ఉన్నాననమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే అదే బిగ్ చేంజ్ నాలో. అండ్ విషింగ్ యూ మోర్ అండ్ మోర్ సక్సెస్ వేద. మీ బిజినెస్ లో బిగ్ స్టేజ్ రావాలి. అండ్ విషింగ్ యూ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఇప్పుడు నాకు తెలిసి మన మామ్ పెంగ్విన్ టీమ్స్ లో ఉండే మొత్తం మన ఫ్యామిలీ మామ్ పెంగ్విన్ ఫ్యామిలీ చూస్తుంది. వాళ్ళకి ఒకటి చెప్పాలి అంటే హ్మ్. ఏం చెప్తారు? ఇప్పుడు మామ్ పెంగ్విన్ ఫ్యామిలీ కంటే ముందు నేను ఐ వాంట్ టు థాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ మామ్ పెంగ్విన్ గ్రూప్ యాక్చువల్లీ. అదేంటంటే చాలా మంది ఇది స్ట్రగుల్ చేసే వాళ్ళకి లేదంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఆహ్, ఎ మనీ ప్రమోషన్ మీద మనీ స్పెండ్ చేయాలంటే అవ్వదు. సో, మీరేంటంటే మంచిగా వీక్లీ ట్వైస్ ట్యూస్‌డే అండ్ సాటర్‌డే ఫ్రీ ప్రమోషన్ ఇస్తారు. సో, మనం అక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. సో, ఒక కమ్యూనిటీలో ఎక్కడెక్కడో మామ్స్ అందరూ ఉంటారు. సో, నాట్ ఓన్లీ తెలుగు. సో, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా మనకక్కడ కనెక్ట్ అవుతారు మామ్ పెంగ్విన్‌లో. సో, మనం అక్కడ ఒక నెట్‌వర్క్‌లో ట్రస్ట్ అనేది ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ప్రమోట్ చేశామంటే. సో, అండ్ మీరు కొన్ని కొన్ని సెషన్స్ గూడా పెడుతూ ఉంటారు. డిజిటల్ రిలేటెడ్ స్కిల్స్ పెంచుకోవడం కోసము అట్లా. అక్కడ కూడా నేర్చుకొని సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో, అది స్టార్టర్స్‌కి అయితే స్టార్టప్స్‌తో ఉన్న వాళ్ళకైతే మామ్ పెంగ్విన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చు నేను. సో, అట్లా హ్యాపీగా అందులో జాయిన్ అయిపోయి కొంచెం కొంచెం గ్రో చేసుకొని, తర్వాత మన నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ లేదంటే మన ఇన్‌కమ్ పెరుగుతున్న కొద్దీ మనం ఏదైనా ఆప్షన్స్ తీసుకోవచ్చు. మనకి గేమ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు స్పాన్సర్ చేసుకోవచ్చు. అట్లా మనం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే అదుంటుంది. ఇది నా థాంక్ యూతో పాటు ఈ డీటెయిల్స్ అనేవి ఈ కొత్తగా జాయిన్ అయిన మామ్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే, సో వాళ్ళకి ఒక బిజినెస్ గేట్ అనేది ఒక గేట్‌వే మామ్ పెంగ్విన్ అనేది. ఐ కెన్ సే థాట్ వే. సో, అండ్ థాంక్ యూ సో మచ్ ప్రియా గారు same ఫర్ here, క్రియేటింగ్ మామ్ thank you పెంగ్విన్. so much, Shweta, for having you here. It was such a nice time having interview with them. And interesting question అడగాలి. ఎందుకు బ్యాంగిల్ హ్యాండ్స్ అని నేమ్ పెట్టారు? యాక్చువల్‌గా నాకు ఏంటో తెలీదు గానీ, జాబ్ చేస్తున్నప్పటి నుంచి ఒక ఇంట్యూషన్ వచ్చేదనమాట. బ్యాంగిల్ హ్యాండ్స్ సంథింగ్ హాస్ టు డూ. అంటే వుమెన్ ఓరియెంటెడ్ ప్రాస్పెక్టివ్‌లోనే ఆలోచన తిరుగుతా ఉండేది. సో, ఏంటి అనేది తెలీదు. ఏం చెయ్యాలి అనేది తెలీదు గానీ, బిఫోర్ రిజిగ్నేషన్ ఇట్స్ లైక్ బ్యాంగిల్ హ్యాండ్స్ సంథింగ్ హాస్ టు డూ విత్ బ్యాంగిల్ హ్యాండ్స్ టైటిల్. అది ఊరికే ఒక ఇంట్యూషన్ స్ట్రాంగ్‌గా వచ్చేది. సో, ఆ టైటిల్ అయితే పట్టుకున్నాను. రిజైన్ జేశాను. అయినా కూడా అదలా మైండ్‌లోకి వస్తూ ఉండేది. ఏం లేదు. గ్యాప్ తీసుకున్నాను. సరే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దామని యూట్యూబ్ అని స్టార్ట్ చేసి అప్పుడు అనిపించింది. బ్యాంగిల్ హ్యాండ్స్ అంటే ఆడవాళ్ళు చేసే పనులన్నీ చూపిద్దాం. ఒక బ
జనరల్‌గా ఆడవాళ్ళంటే వంటొకటే కాదు. మిగతాయన్నీ చెప్దాం. అంటే మనం చేసే షాపింగ్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, టెక్ రిలేటెడ్ కావచ్చు. అట్లా ఆ ఓరియంటేషన్‌తోని స్టార్ట్ చేసుకున్నా. ఆ టైటిల్ అది చెప్తున్నా గదా! నేను ఏది ప్లాన్ చేసుకోలేదన్నట్టు టైటిల్ కూడా నేను ప్లాన్ చేసుకోలేదు. అలా మీ ఇంట్యూషన్‌తో ప్రోడక్ట్స్ ముందే మీ నేమ్ వచ్చేసింది కదా. అది నాకు యూనివర్స్ నా డెస్టినీలో ఇది ఇది పార్ట్ ఏమో అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఐ పుష్డ్ మై సెల్ఫ్ అని నేను చెప్పను. యూనివర్సే నన్ను పుష్ చేసిందన్నమాట టువర్డ్స్ దిస్. సో, ఇదంతా అది డివైన్ బ్లెస్సింగ్ అంతే. ఆ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ ద ఇంటర్వ్యూ మీద. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ నాకు ఎవరైనా ఆర్డర్ చేయాలి అంటే, లేదు ఏదైనా గైడెన్స్ కావాలి అన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు, మెసెంజర్‌లో కూడా పింగ్ చేయొచ్చు. సో, డెఫినైట్‌లీ మై సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ఆల్ ద మామ్ పెంగ్విన్స్. నేను వేద గారి నెంబర్ ని కమెంట్ సెక్షన్ లో పింక్ చేస్తా. దోస్ హు వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ హర్ ఫర్ ఆర్డర్స్ ఆర్ ఎనీ ఎంక్వైరీస్, మీరు ఆ నెంబర్ చూసి కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే.